ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటే ఒకటో సమయంలో ఒకటో అధ్యాయంలో ఉంటుంది. హన్నాకి పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే ఏమంటే తన తోటి కోడల ద్వారా కూడా తోటి కోడలు కాదు కానీ సమితి అంటే తన ఒకే భర్తకి ఇద్దరు భార్యలు ఉండటం. ఆమె ఏదిస్తా ఉందంటే నీకు పిల్లలు లేరు నువ్వు గొడ్రాలు అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉందండి. ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం. ఇటుసరికి భర్త ఏమో చెట్టు చెప్పలేకపోతున్నాడు, ఇటు చెప్పలేకపోతున్నాడు, ఆమెకి చెప్పలేకపోతున్నాడు. కానీ ఆమె వచ్చి సిల్లోహులోని యెహోవా మందిరంలో ఉండి మూలుగుచు మొరపెడుతూ చూడండి, అక్కడ ఉన్న ప్రవక్త అంటున్నాడు, ఏలి ఆయన అంటా ఉన్నాడు, ఏమ్మా నేను మత్తురాలే వచ్చావు మందిరానికి, ఎందుకని నువ్వు మూలుగుతా ఉన్నావు, అటు తాగి రాకూడదమ్మా, ద్రాక్షరసం తాగి రాకూడదని చెప్పేసి అంటే, అయ్యా నీ దాసురాలు తాగి రాలేదు బాబు, నాకు ఇలా సమస్య వచ్చింది, నాకు పిల్లలు లేరు, పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు, నా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి మాట్లాడితే ఏలి అంటాడు, వచ్చే సంవత్సరం కల్లా నీకు ఒక బాబు నీ ఒళ్ళో పుట్టబోతున్నాడమ్మా అని చెప్పేసి అంటే